గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సడన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఎందుకంత అటాక్ చేస్తోంది? కేంద్రానికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా భారతదేశానికి వారు ప్రధానమంత్రి. మన రైట్ ఏదైతుందో మనకి ఇవ్వాల్సింది ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ ఇప్పుడు కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వివక్షత చూపించకుండా ఇప్పటిదాకా వేచి చూశారు, ఇప్పటి నుంచి మొదలు పెట్టారు అనుకుంటే ఈ పని ముందే ఎందుకు చేయలేదు? కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు, మా దగ్గరికి రాలేదని చెప్పి పదే పదే ముందు వెళ్ళి మాట్లాడుతున్నారు. తెలంగాణకి వెళ్ళి ఇక్కడ ఏదైతే రిప్రజెంటేటివ్ లెక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతని గుర్తు చేయడానికి అనేక సార్లు కలవడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో సీఎం మార్పు అనేది జరిగింది, ఇప్పుడు తెలంగాణలో కూడా జరగబోతుంది. మాక్సిమం అంటే ఇంకొక 6 నెలల పాటు అనేదో ఎందుకు అంత బలంగా వినిపిస్తోంది? చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే వారి యొక్క నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో కూడా వెళ్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు ఉన్న మంత్రివర్గంలో మంత్రులు రాబోయే ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డి గారి ఫేస్ తోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఎన్నికల్లోకి వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 2034 వరకు నేనే సీఎంగా ఉంటా, ఆ టైంలో నేను ఇప్పుడు అధికారాన్ని కాంగ్రెస్కి అప్పగించి నేను జాతీయ పార్టీలోకి వెళ్తాను అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మేడం తనని చెప్పి పక్కన పెట్టాడు, మా పార్టీ అధ్యక్షుడు కూడా స్పష్టత ఇచ్చారు కదా. బట్ పార్టీ అధ్యక్షుడికి సీఎం రేవంత్ రెడ్డికి మధ్యలో గ్యాప్ ఏదన్నా వచ్చిందా? కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల లెక్క మేము ఉంటే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక కొంతమంది దానిపైన విషం చిమ్మే ప్రయత్నం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మేము ఇచ్చిన సంక్షేమాన్ని, మేము ఇచ్చిన హామీలని నెరవేర్చి మేము చేస్తాన్న డెవలప్మెంట్ మీరు చేసి చూపించాలనే దానిపైన దృష్టి తప్ప నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పెద్దన్నలా భావించి అలాగే పిలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సడన్గా బీజేపీ లీడర్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కర్ణాటకలో సీఎం మార్పు తర్వాత తెలంగాణలో కూడా అలాగే జరగబోతోంది అనేటువంటి మాటలు ఎందుకని వినిపిస్తున్నాయి? కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందా? ఎందుకని అలాంటి అనుమానాలు వస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు మండలిలో కాంగ్రెస్ విప్ అండ్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ గారు. హలో అండి, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెద్దన్న గురించి మాట్లాడుకుంటే, ఆయన పెద్దన్నతో ఉంటే మనకు వస్తుంది, ఆయన తలుచుకుంటే అన్నీ జరుగుతాయి అనుకున్నారు. మొన్నేమో మోదీ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, అప్ ముస్సేహి మిల్ జావో జుడ్ జావో, మీకు అన్ని పనులు అయిపోతాయి. ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద ఎందుకంత అటాక్ చేస్తోంది? కేంద్రానికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు సరే భారతీయ జనతా పార్టీకి వెళ్ళి వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా భారతదేశానికి వారు ప్రధానమంత్రి. సో యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ మన భారతదేశాన్ని, మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, ఇక్కడ ఉన్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సంబంధించి మన రైట్ ఏదైతుందో మనకి ఇవ్వాల్సింది ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలవడం జరుగుతుంది. అదే ఉద్దేశంలో మీరు పెద్దన్న పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా అయితే అభివృద్ధి చేస్తున్నారో, ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే అభివృద్ధి జరిగిందో, ఇప్పుడు కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వివక్షత చూపించకుండా న్యాయం చేయాలి, తెలంగాణ రాష్ట్రానికి అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. దిస్ ఈజ్ క్లియర్లీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా భారతదేశంలోనే ఉన్నారు, సో వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనకి ఏదైతే ధాన్యం కొనుగోలు కానివ్వండి, వేరే ఇతర అంశాలు కానివ్వండి, కేంద్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి సహకరించాల్సిన విషయాలపైన ఇక్కడున్న కేంద్ర మంత్రులు మౌనం పాటిస్తారు. వారి యొక్క మౌనానికి తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రులుగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకి న్యాయం చేకూరుస్తలేరు కాబట్టి అక్కడ సంబంధించిన లీడర్స్ పైన దానిపైన అటాక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారి పాత్రని వారికి గుర్తు చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు.
అడ్డుకుంటుంది అంతా కిషన్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటకి ఎలా అడుగు పెడతారో చూస్తాము అనేటువంటి మాట కూడా. కిషన్ రెడ్డి మీద అంత ఫోర్స్ పెట్టాలి. బండి సంజయ్‌ని మాత్రం సైలెంట్ చేస్తున్నారా? బండి సంజయ్ గురించి మాట్లాడట్లే బండి సంజయ్ గారు ఎంఓఎస్ ర్యాంక్, కిషన్ హ్మ్. రెడ్డి గారు డైరెక్ట్ గా కేంద్ర కేబినెట్ లో ఒక మంత్రిగా ఉన్నారు. హ్మ్. సో అండ్ కిషన్ రెడ్డి గారు సుదీర్ఘంగా కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుండ్రు. అండ్ గతంలో వారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండే, వాళ్ళ కమిటీలో కూడా సెంట్రల్ కమిటీలో వాళ్ళు ఉండే, నరేంద్ర మోడీ గారికి కూడా సాన్నిధ్యంగా ఉండే. వారు కావాలని చెప్పి తెలంగాణకి రావాల్సిన నిధులని అడ్డుకుంటారు. తెలంగాణకి చేయాల్సిన న్యాయాన్ని వారు లేదు చేస్తే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి వారు ఆపే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అండ్ చాలా క్లియర్ కట్గా మెట్రో కానివ్వండి, మూసీ రిజర్వేషన్ కానివ్వండి, ఇది అనేకమైన విభజన సమయంలో ఇచ్చిన హామీలు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మన దగ్గరికి వెళ్ళి ఎంపీగా గెలిచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న, మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారి పైన ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వారు మాట్లాడాల్సిన రోల్లో ఉన్నారు, ఇవ్వాల్సిన రోల్లో కూడా వారే ఉన్నారు. అసొంటి కిషన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు కాబట్టి వారిని టార్గెట్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు రామచంద్రరావు గారు ఇంకెవరు ఉంటే వారు అక్కడ లేరు కదా, వారు వెళ్ళి అక్కడ మాట్లాడి చేసి ఇప్పించే పరిస్థితిలో లేరు కదా. తెచ్చే పరిస్థితులు ఎవరున్నారు? తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఆ బాధ్యతకి ఎందుకు వారు పరిగెత్తుతుండ్రు? ఎందుకు వారు మౌనంగా ఉంటుండ్రు? వారి మౌనానికి దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? వారి మౌనం తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు డెవలప్మెంట్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటారా, లేదా తీసుకురావాల్సిన నిధులు వారు తీసుకురావట్లేదా? అయితే ఒక కేంద్ర మంత్రి కొంచెం దగ్గరయ్యారు, ఒక కేంద్ర మంత్రి మీద అటాక్ చేస్తున్నారు అంటే బండి సంజయ్‌కి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్యలో ఫ్రెండ్‌షిప్ ఉంది అనేటువంటి మాట వెరీ రీసెంట్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్‌లో కూడా వాళ్ళ అబ్బాయిని దాచిపెట్టడం, ఆ తర్వాత చివరికి రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత మాత్రమే ఆ యాక్షన్‌లోకి తీసుకున్నారు అని. మేడం ఇవన్నీ ఎవరో చెప్పినట్టు లేదా చెప్తే చూసినట్టు చాలా మంచిగా మాట్లాడుకోనికి బాగుంటాయి అంటే హ్మ్. అననీకి. హ్మ్. రాహుల్ గాంధీ గారు చెప్పిర్రంటే చెప్తే రేవంత్ రెడ్డి గారు ఎవరిన్నారు, ఎవరు చూసిర్రు? ఊహజంత ఊహలకు మనం ఏదో గీసుకొని ఇది అయ్యి కాకుండా ఉంటది. సీఎం ఆ మాట అన్నారు ఆహా, కదా! అంటే కుచ్ హో రహా హై అబ్ దేఖో అన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి అని అన్నారు, See, రాహుల్ గాంధీ చెప్పారు ఒక అనేది. విషయము మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏదన్నా కూడా ఇష్యూ ఏదన్నా అయినప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా యాజ్ పర్ లా సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. ఎవరైనా కూడా సహచర పొలిటీషియన్కి అదే రకంగా సలహా ఇస్తారు. ఇప్పుడు నేను కూడా ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఫ్యామిలీలో ఇంకెవరైనా తప్పు చేస్తే ఆ ఫ్యామిలీ పర్సన్కి 100% ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైనా తప్పు చేస్తే కేసీఆర్ గారి పైన బాధ్యత ఉంటుంది, ఆ తప్పు చేయకుండా చూసుకునేది. ఇప్పుడు కేటీఆర్ కొడుకు ఏదైనా తప్పు చేస్తే కూడా దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ గారి పైన ఉంటుంది. సో పిల్లలు చేసిన దానికి తల్లిదండ్రుల పైన అది వచ్చి వారు ఇబ్బంది పడుతారు కాబట్టి దాన్ని ఏ రకంగా అని చెప్పి వారు ఒక నార్మల్ కాంటెక్స్ట్లో వారు మాట్లాడి తప్ప ఎక్కడ కూడా బండి సంజయ్ గారి దగ్గర అని చెప్పి పోలీస్ అధికారులు భగీరథ్ని పట్టుకోకుండానో, లేదా యాజ్ పర్ లా ప్రకారంగా సెక్షన్స్ పెట్టకుండానో, లేదా స్టేషన్ బెయిల్ ఇచ్చో అసలు ఏం జరగలేదే. యాజ్ పర్ లానే జరిగింది, ఏదున్నా యాజ్ పర్ సిస్టమే జరిగింది. దాన్ని కావాలని చెప్పని బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారికి సాన్నిధ్యం ఉంది, స్నేహం ఉంది అని చెప్పి ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప అందులో పెద్ద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా మాట్లాడుతుందంటే హాస్యాస్పదంగా. పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో దొరికింది, 3 రోజులు పట్టింది వాళ్ళకి సస్పెండ్ చేయడానికి, 3 days పట్టింది. వాళ్ళ పార్టీ ఒక సభ్యుడు, వాళ్ళ పార్టీ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో దొరికితే 3 days వరకు వాళ్ళు ఆయనని ఏదైతే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయలేదు. అంటే ఎందుకు కేటీఆర్ కూడా అలవాటు ఉందని చెప్పి, కేటీఆర్కి సన్నిహితుడు అని చెప్పి, లేదా కేటీఆర్ తోటి కలిసి సేవించిండు అని చెప్పి 3 రోజులు మళ్ళీ ఆయనని ఒప్పించి సస్పెండ్ చేయకపోతే ఆయన అన్ని విషయాలు బయటపడతాడని చెప్పి సస్పెండ్ చేయకుంటున్నారా? చెప్పుకోవాలనుకుంటే 100 సృష్టించవచ్చు. సో ఇప్పుడు 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటిదాకా నేను 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు ప్రధానమంత్రితో కూర్చున్నా. ఇప్పటికీ ఒక ప్రాజెక్టుకి కావాల్సినటువంటి నిధులు రాలేదు, సహకారం లేదు అనుకున్నప్పుడు ఇప్పటిదాకా వేచి చూశారు, ఇప్పటి నుంచి మొదలు పెట్టారు అనుకుంటే ఈ పని ముందే ఎందుకు చేయలేదు? చేయాల్సినటువంటి పోరాటం చేస్తుంటే. ఏదన్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు, మా దగ్గరికి రాలేదని చెప్పి పదే ముందు వెళ్ళి మాట్లాడుతుండే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఏ రోజు మమ్మల్ని కలవలేదు, ఏ రోజు మాకు రిప్రజెంటేషన్స్ పెట్టలేదు, ఏ రోజు ఏది కావాలో చెప్పలేదు అని చెప్పి పదే బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులు పదే ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. సో బాధ్యతతోటి యాజ్ ఎ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రిప్రజెంటేటివ్ లెక్క, తెలంగాణకి వెళ్ళి ఇక్కడ ఏదైతే రిప్రజెంటేటివ్ లెక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతని గుర్తు చేయడానికి అనేక సార్లు కలవడం జరిగింది. ఇవి ఇవ్వాల్సిందే, ఇవి కావాలి, ఇది ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాల సమయాన్ని ఇచ్చిండ్రు.
వాళ్ళు ఇప్పటికి కూడా మౌనంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మేము నిధులు ఇవ్వము, తెలంగాణకి వివక్ష చూపిస్తాము, లేదా వాళ్ళ ఎంపీలు నోటికి వచ్చినట్టు పార్లమెంట్లో తెలంగాణ విభజనని ఒక పాకిస్తాన్ తోటి మనల్ని పోల్చడము, ఈ అంశాలన్నింటినీ కూడా మనం కూడా జీర్ణించుకోలేము, మనం కూడా ఊహించుకోలేము. సో దానిపైన పోరాటం చేయాలి, మీరు ఇదే రకంగా చేస్తే మా ఒక్క స్టాండ్ కూడా వేరే రకంగా ఉంటుందని చెప్పి దానిపైన స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎందుకు అడిగిర్రు, ఫస్ట్కి వెళ్ళి కొట్లాడుతుందంటే ఎవరైనా కూడా ఫస్ట్ అడగాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. యాజ్ పర్ సిస్టమ్ ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది, ఇష్యూ పైన ప్లస్ రిప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి కదా. రిప్రజెంటేషన్ ఇచ్చి దాని తర్వాత 3 సార్లు కలిసి దాని తర్వాత కాకపోతే కదా అజిటేషన్ మోడ్కి వచ్చేది. దేనికన్నా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. డైరెక్ట్గా కొట్లాడి యుద్ధం చేసి మన పర్సనల్ సరే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కొట్లాడి ఉందని చెప్పి మొదటి రోజుకెళ్ళి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి ఇక్కడ ప్రజల్ని ఆగం చేయాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పనిచేయలేదు, మరొక బాధ్యతతోటి పనిచేసాను. కాకపోతే ఇదే పని ఒక వివక్ష చూపించింది, లేకుంటే తెలంగాణకి కావలసినటువంటి నిధులు ఇవ్వలేదు అనే మాట 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అదే చెప్పింది. అది సీఎం రేవంత్ రెడ్డి ఇంకొంచెం టైం ఇచ్చి చూద్దాం అనుకుంటే చాలా కీలకమైనటువంటి 2.5 ఏళ్ళు కూడా గడిచిపోయింది, మిగిలింది ఇప్పుడు 2.5 ఏళ్ళు. వాళ్ళ టైంలో రీజన్ చెప్పిండ్రు, మాకు ఏది తీసుకురాలేదు, మాకు ప్రాజెక్ట్స్ తీసుకురాలేదు, మాకు ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ ఇవ్వలేదు, లేదా మాకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అసలు ఏం రిప్రజెంటేషన్ పెట్టలేదు, మెట్రో ఎక్స్పాన్షన్ గురించి ఏం పెట్టలేదు, మూసీ రిజర్వేషన్ గురించి మమ్మల్ని నిధులే అడగలేదు అని వాళ్ళు అనేక కారణాలు చెప్పారు. అసలు ఏ తప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫుకెళ్ళి ఉండొద్దని చెప్పి యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే చేయాలో అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేసింది. చేసినాక కూడా వాళ్ళు స్పందిస్తలేరు కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్పలేకపోతున్నారు, మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, మమ్మల్ని కలవలేదనే మాట భారతీయ జనతా పార్టీ నాయకులు అనలేకపోతారు. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఫైనల్ మనకి రిజల్ట్ ఇచ్చేది, ఫైనల్ మన మ్యాండేట్ తేల్చేది ప్రజలు. సో ఈరోజు ప్రజలు అవన్నింటినీ గమనిస్తారు. ముఖ్యమంత్రి గారు కలిసింది చూసిర్రు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళింది చూసిర్రు, కేంద్ర మంత్రుల్ని కలిసింది చూసిర్రు. ఇంత అయినాక కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వివక్ష చూపిస్తుంది కూడా ఈరోజు ప్రజలు గమనిస్తారు. సో ప్రజలు ఇవన్నింటినీ గమనించి రాబోయే రోజుల్లో మన 8 మంది ఎంపీలను గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి 8 ఇస్తే భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలను ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్యేలని గెలిపించారు. ఈరోజు వాళ్ళ వైఖరి ఏ రకంగా ఉందో, వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారో ప్రజలు ఇవన్నింటినీ గమనిస్తారు. గమనించి తెలంగాణ ప్రజలు మనకి చాలా రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే మనం ఒక పౌరుషంతో మన రాష్ట్రం మనకి కావాలని చెప్పి మనం అందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్నామో, ఆ యొక్క రాష్ట్రానికి ఈరోజు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందో ప్రజలు ఇవన్నింటినీ గమనిస్తారు. అండ్ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆ రకమైన తీర్పు కూడా ఇస్తారు వాళ్ళకి. సో ఇప్పటిదాకా వాళ్ళు ఏదో చేస్తారు అనుకున్నప్పుడు, వాళ్ళకి కావాల్సినటువంటి రికమెండేషన్స్ లేకుంటే ఇవన్నీ రిక్వెస్ట్లు పెట్టిన తర్వాత కూడా రాలేదు అన్నప్పుడు బీఆర్ఎస్ ఒక మాట అంటూ ఉండేది, ఇక్కడ కాంగ్రెసే కాదు బీజేపీ కూడా అధికారంలో ఉంది, రెండూ కలిసి 2 జాతీయ పార్టీలు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అన్నప్పుడు ఒక జాతీయ పార్టీకి అర్థమైపోయిందా, కాంగ్రెస్ పార్టీకి అర్థమైందా బీజేపీ నుంచి ఇంకేం కాదు, ఒక ఫ్రెండ్షిప్ కాదు, పెద్దన్న కాదు, ఇంకా తాడపేడ తేల్చుకోవాల్సిందే అనేది? అసలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రీయ పార్టీయా, ప్రాంతీయ పార్టీయా, లేదా నా రీజనల్ పార్టీయా, నేషనల్ పార్టీ అని వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళది కూడా నేషనల్ పార్టీ అని చెప్పి వాళ్ళే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు. సరే వాళ్ళు మాట్లాడే మాటలకు పెద్ద శాంటిటీ ఉంటుంది, అది పక్కకు పెట్టండి. ఈరోజు భారతీయ నేషనల్ పార్టీస్కి శత్రువులు ఇవాళ కూడా చెప్తున్నారు, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్దన్న లెక్క పాత్ర పోషించాల్సిందే అన్ని స్టేట్స్కి. సెంట్రల్ గవర్నమెంట్స్ రాష్ట్రానికి వెళ్ళి మనం ట్యాక్సులు కడుతున్నాం కదా, కట్టిన పన్నులనే కదా మనం రిటర్న్ అడిగేది, మన రాష్ట్ర అభివృద్ధి కోసము, ఇక్కడ ప్రజల సంక్షేమం కోసమే కదా మనం అడిగేది, ఇక్కడ స్టేట్ డెవలప్మెంట్ కోసమే కదా మనం అడిగేది. ఆ రోజు అహ్మదాబాద్లో వాళ్ళు ఏదైతే సబర్మతి రివర్ ఫ్రంట్ వారు నిర్మించుకున్నారో ఆ రోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది కదా. ఆ రోజు మేయర్గా అహ్మదాబాద్లో మేయర్గా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అక్కడ మేయర్గా ఉండే, కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఆ రోజు మేయర్గా ఉండే, కలిసి పనిచేశారు కదా డెవలప్మెంట్ కోసం. ఈరోజు కూడా ఆ రకంగా పనిచేయాలని చెప్పి అని అడుగుతున్నాము. వాళ్ళు ఇప్పటికి కూడా స్పందించక, లేదు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మనిషి, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది, లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది, రాకూడదు, దీన్ని ఎట్లా అడ్డుకోవాలని వారి రోజు వివక్ష చూపిస్తే తప్పనిసరిగా పోరాటం చేస్తాము. సో వివక్ష అనేది విభజన ప్రాపర్గా జరగలేదు అనే దాన్ని బేస్ చేసుకునే ఉందా? ఎందుకంటే ఈ విభజనకు సంబంధించి అటు గతంలో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు మోదీ అన్నారు, ఆ తర్వాత పార్లమెంట్లో అదే మాట వచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా విభజన గురించి 12 ఏళ్ల తర్వాత కూడా ఎందుకని మాట్లాడుతున్నారు? ఒకటి, తెలంగాణ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పుట్టి పెరిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక సెంటిమెంట్, ఎమోషన్. అది కేవలము రాష్ట్రం అని పక్కన పెడితే మనందరూ కూడా మన రాష్ట్రము, మన స్టేట్ కావాలని చెప్పి, ఏమొస్తుందని తెలియకపోయినా కూడా కావాలి, మన రాష్ట్రం మనకు కావాలని చెప్పి మనం అందరం కలిసి కూడా పోరాటం చేస్తాం. విభజన ప్రాంతీయవాదమో కాకుండా అది అయిపోయింది. మన రాష్ట్రం మనకి ఏర్పడ్డది 12 ఏళ్ళు అయిపోయింది.
10 ఇయర్స్ కంబైన్డ్ క్యాపిటల్ ఉన్న తర్వాత వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు నిర్మించుకుంటారు. ప్రతిసారి పదే పదే పాకిస్తాన్తో ఈ విభజనను పోలుస్తారు. ప్రాపర్గా అస్సలు జరగలేదు, శాస్త్రీయంగా జరగలేదు, అంతా అవకతవకలతో ఉంది. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీయే జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ జవాబైనా ప్రాపర్గా కాంగ్రెస్ చెప్పుకుంటుందా విభజనకు సంబంధించి? మేడం, విభజన సరిగా జరగలేదు అని చెప్పి మాట్లాడేది ఎవరు? మాట్లాడుతుంది ఎవరు? మాట్లాడుతుంది ఎవరు? హ్మ్. ఇప్పుడు నిజంగా విభజన సరిగా జరగలేదు, విభజన కరెక్ట్గా జరగలేదు అని అంటే అదే విషయము ఎన్నికల సమయంలో చెప్పాలి. లేదు దీన్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని. ఎందుకు ఈ సెంటిమెంట్స్ రెచ్చగొట్టి అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్న 2 రాష్ట్ర ప్రజలను ఎందుకు విభజించే ప్రయత్నం చేస్తారు? ఎందుకు కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తారు? ఎన్ని రోజులు డెవలప్మెంట్ పైన చర్చ పెడదామనంటే మతాన్ని అడ్డం తీసుకొని వస్తారు, డెవలప్మెంట్ పైన చర్చ పెడదామనంటే రాష్ట్ర విభజనలు అడ్డం తీసుకొని వస్తారు. ఇంకా 12 ఏళ్ళు అయిపోయింది సెంటిమెంట్ ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారానికి వచ్చి, ఇంకా కూడా సెంటిమెంట్ ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని ఇంకా రాజకీయం చేయాలని అనుకుంటే ఇప్పుడు ఆ జెన్జీ యూత్ మీరు అన్న ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇటువంటివి ఇందుకే పుట్టుకొని వస్తాయి. ప్రజలు ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటుంది దేనికన్నా. ఆ సాచురేషన్ పాయింట్ దాటింది అనుకోండి, సామాన్యమైన ప్రజలే రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఆ రోజులకు కూడా దగ్గరలోనే ఉన్నాం. మనం ఆ సమయాన్ని కూడా అతి త్వరలోనే చూసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వివరించే తీరు చూస్తే అతి త్వరలోనే నేపాల్ ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు భారతదేశంలో కూడా జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉందంటారా? మేడం, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇచ్చిన డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సరే 100% వీఆర్ అప్ టు ద మార్క్ అని చెప్పి మేము చెప్పట్లేదు. కానీ ఎక్కడ కూడా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఉన్న దాంట్లో ది బెస్ట్ చేసే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. అది మహిళల సంక్షేమం కానీ, విద్యార్థులకు ఎడ్యుకేషన్ పైన కానివ్వండి, హాస్పిటల్స్ డెవలప్మెంట్ పైన కానివ్వండి, లేదా రైతులకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు కానివ్వండి, సన్నాలకు బోనస్లు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, చెప్పుకుంటూ పోతే ప్రతి సంక్షేమం. అట్ ద సేమ్ టైం డెవలప్మెంటల్ యాక్టివిటీస్, హైదరాబాద్ జిహెచ్ఎంసీని 3గా విభజించడం కానివ్వండి, హైడ్రాని తీసుకురావడం కానివ్వండి, లేదా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు కానివ్వండి, 4th సిటీ కానివ్వండి, లేదా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, ప్రతి రంగంలో కూడా ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేకూర్చాలని ఒక సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. రైజింగ్ తెలంగాణ 2047 అనే ఒక నినాదంతో ఇక్కడ ముందుకు వెళ్తున్నాం. కనబడుతుంది ఇక్కడ ఏమేమి చేస్తున్నాం అనేది. ఇది 8 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నప్పటికీ కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, ఏదైతే 1వ తారీఖు అలా జీతాలు వాళ్ళ అకౌంట్లో వేయడం కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రతి దాంట్లో కూడా వీఆర్ డూయింగ్ ద బెస్ట్. కేంద్రంకి వెళ్ళి సహకారం లేనప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏం ఆపలేదే. ఇప్పుడు ఎక్కడ కూడా ఉన్న ఇష్యూస్ని బిల్స్ పెండింగ్ ఉంటే దాన్ని కూడా స్లోగా గ్రాడ్యువల్గా తక్కువ చేస్తున్నాము. 6,000 కోట్లు వాళ్ళు అప్పుడు అప్పులు తీసుకున్నారు, ఇప్పుడు లోన్ అండ్ ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అవి కట్టుకుంటూ ఇవన్నీ చేస్తున్నామే. ఇవన్నీ చేసే దాంట్లో సరే కొన్ని చోట్ల 10 ఇయర్స్కి వెళ్ళి ఒకటేసారి పేరుకపోయినాయి క్లీన్ చేయడానికి దిగినప్పుడు కొద్దిగా సమయం పడుతుంది. సరే మేము కాదనట్లే, మేము బయట ఉండి చూసినప్పుడు ప్రభుత్వంలో వచ్చినాక చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మేము బయట ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు ఉంది అనుకున్నాము. వచ్చినాక ఈ పెండింగ్ బిల్స్ సిస్టంలోకి వచ్చినాకనే తెలుస్తాయి కదా ఉన్న లూప్ హోల్స్ అని. ఈరోజు అన్నీ బయటపడ్డాయి. మొదట్లో చెప్పినాము ఈ పరిస్థితి ఈ రకంగా ఉంది అని, చెప్పినాక ఈరోజు ఇవి చెయ్యమని చెప్పట్లేదే. 2.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ అనేది ఎలా ఉంది? మీరు చెప్పింది వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే రైతులకు సంబంధించి పంట కొనుగోలు 100% పబ్లిక్ యాక్సెప్టెన్సీ ఉంది. పబ్లిక్ యాక్సెప్టెన్సీ లేకపోతే ప్రతి ఎలక్షన్స్లో అంత ఫేవర్గా రిజల్ట్స్ రాదు. అది లోకల్ బాడీస్ కానివ్వండి, బై ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, ప్రతి చోట కూడా రిజల్ట్ అనేది పాజిటివ్గా రాదు. సెకండ్, అది రైతులకి సంబంధించి పంట కొనుగోలు విషయంలో అనుకున్న దానికంటే సర్ప్లస్ ఎక్సెస్ క్రాప్ అనేది వచ్చిన దానికి కూడా గతంలో అసలు వరి వేయకండి, వరి వేసుకుంటే ఒక గింజ కూడా కొనమని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇవాళ రోజు దానిపైన రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మేము రైతుల దగ్గర తిరుగుతారా, మీరు కేంద్రానికి వెళ్ళి మీరు ఎంత కొంటారు, మీరు ఏం సపోర్ట్ చేస్తున్నారు, దానిపైన మాట్లాడండి. ఇప్పుడు రాష్ట్రంలో మేము తిరుగుతాం, తెలంగాణలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ప్రశ్నిస్తామని అంటారు కదా. సరే మీరు ప్రశ్నించండి, కేంద్రంకి వెళ్ళి మీరు ఏం సహకరించారో చెప్పి ప్రశ్నించండి. ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు? మీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో మేము రైతులకు ఇంత సంక్షేమం చేసినామని చెప్పి మమ్మల్ని అడగండి, లేదా ఇంత తీసుకొచ్చి మాట్లాడండి. అది తెచ్చే శాత కాదు,
ఆడ నోరు విప్పే శాత కాదు, ఆడ కొట్లాడడానికి శాత కాదు. కేవలం రాజకీయ లబ్ధి కోసము ఇక్కడ ప్రజలని ఏదైతే రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో తిరుగుతారు తప్ప వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేసిందేందో చెప్పి తిరిగితే బాగుంటుంది. ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకి వెనకడుగు వేస్తోంది, ముందుకు రావట్లేదు. దానికి ప్రధానమైన కారణం జిహెచ్ఎంసీ లిమిట్స్లో కాంగ్రెస్కి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు, ఒక మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయో అనేటువంటి ఒక డౌట్ఫుల్నెస్ అనేది ఉంది అని. మేడం, జిహెచ్ఎంసీకి సంబంధించి ఎలక్షన్స్ అయిపోయినాక మీరు అన్నది 100% జనరల్ ఎలక్షన్స్ టైంలో మాకు ఇక్కడ మ్యాండేట్ రాలే. దాని తర్వాత మా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూసి మా ముఖ్యమంత్రి గారి ఫేస్ వాల్యూ తోటి తర్వాత వచ్చిన 2 బై ఎలక్షన్స్ కంటోన్మెంట్ కానివ్వండి, జూబ్లీహిల్స్ కానివ్వండి, తీర్పు ఏ రకంగా ఉందో మనం చాలా స్పష్టంగా మన కళ్ళ ముందుంది. అండ్ ఈరోజు కూడా బైఫర్కేషన్ చేసి 3గా ఏదైతే జిహెచ్ఎంసీ ప్రాంగణాన్ని మల్కాజ్గిరి, సైబరాబాద్, హైదరాబాద్గా చేసి అవన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసి 100% ఎలక్షన్స్ కూడా పెడతాం. ఎలక్షన్స్కి వెనకకి పోయే పరిస్థితి లేదు, వెనకకి పోయి భయపడాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. ఎందుకంటే మేము ఇచ్చిన సంక్షేమము, మేము చేస్తున్న డెవలప్మెంటే ప్రజలు మాకు ఓట్లేసి గెలిపిస్తారని ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకుంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో సీఎం మార్పు అనేది జరిగింది, ఇప్పుడు తెలంగాణలో కూడా జరగబోతుంది. మాక్సిమం అంటే ఇంకొక 6 నెలల పాటు అనేది ఎందుకు అంత బలంగా వినిపిస్తోంది? అసలు ఏడనిపిస్తలేదు మేడం. మరి నేను పార్టీలో ఉపాధ్యక్షునిగా ఉన్నా, ప్రభుత్వంలో విప్పుగా ఉన్నా తప్ప ఎక్కడ కూడా మా మధ్యలో అయితే ఈ చర్చ ఈ రోజు వరకు వినబడలేదు. నేను మీ దగ్గరనే కొత్తగా వింటున్నా. చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే వారి యొక్క నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో కూడా వెళ్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, ఉన్న మంత్రివర్గంలో మంత్రులు, మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. రాబోయే ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డి గారి ఫేస్ తోటి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఎన్నికల్లోకి వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 2034 వరకు నేనే సీఎంగా ఉంటా, ఆ టైంలో నేను ఇప్పుడు అధికారాన్ని కాంగ్రెస్కి అప్పగించి నేను జాతీయ పార్టీలోకి వెళ్తాను అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మేడం తనని చెప్పుకోవడం పక్కన పెట్టండి, మా పార్టీ అధ్యక్షుడు కూడా స్పష్టత ఇచ్చారు కదా. బట్ పార్టీ అధ్యక్షుడికి సీఎం రేవంత్ రెడ్డికి మధ్యలో గ్యాప్ ఏదన్నా వచ్చిందా? మధ్యలో వచ్చినటువంటి ఆ వార్తలు, అనుమానాలు ఇవన్నీ ఎందుకు? ఏది లేదు. ఇవన్నీ కూడా ఏందనంటే కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యుల లెక్క మేము ఉంటే దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక కొంతమంది దానిపైన విషం చిమ్మే ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా మా పార్టీలో మా అధ్యక్షునిగా, మా ముఖ్యమంత్రి గారి మధ్యలో ఎటువంటి గ్యాప్ లేదు. 100% మా పార్టీలు అందరం కూడా మేము ఒక కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్నాము. ఏమన్నా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ అనేటివి ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే మా కుటుంబ పెద్దగా మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. వారు 100% అవన్నిటిని కూడా సమన్వయం చేసి మా ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మేము ఇచ్చిన సంక్షేమాన్ని, మేము ఇచ్చిన హామీలని నెరవేర్చి మేము చేస్తాన్న డెవలప్మెంట్ మేము చేసి చూపించాలనే దానిపైన దృష్టి తప్ప వేరే వాటిపైన బీఆర్ఎస్ పార్టీయో, బీజేపీ పార్టీయో మా మధ్యలో చిచ్చు పెట్టి 10 ఏళ్ళు దొంగలు లెక్క దోచుకున్న వాళ్ళ దొంగతనం బయటపడొద్దని చెప్పి మా పైన బురద జల్లే ప్రయత్నం వాళ్ళు చేసినా, 12 ఏళ్ళుగా అధికారం నుండి వాళ్ళు ఏమీ చేయలేకపోయిన దాన్ని ఎక్కడ ప్రజలు గుర్తిస్తారనే భయంతో మా పైన బురద జల్లనికి భారతీయ జనతా పార్టీ చేసినా అవన్నిటిని పట్టించుకునే పరిస్థితి లేదు. 100% ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణ 2047 దిశగా అతి వేగవంతంగా, అతి ఫాస్ట్గా తీసుకువెళ్ళడానికి మా ముఖ్యమంత్రి గారు కంకణబద్దులై పనిచేస్తారు. సీఎం మార్పుతో పాటుగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, వీటికి సంబంధించి ఢిల్లీలో అధిష్టానం దగ్గర విపరీతమైనటువంటి లాబింగ్ అవుతుంది అనేది ఇప్పుడున్నటువంటి హూ అందరూ కూడా కొంతమంది అందులో పోతారు, కొంతమందిని మళ్ళీ ఇందులో జాయిన్ చేసుకుంటారు, రీషఫ్లింగ్ అనేది అవుతుంది అనే మాట. మేడం ఇవన్నీ కూడా ఊహ, అంటే ఇవన్నీ కూడా ఈ మనం ఎగ్జాజరేషన్ చేసుకొని ఇవన్నీ ఏవి జరగవా అసలు? పునర్వ్యవస్థీకరణలు ఇవన్నీ కూడా అసలు అవకాశం 2 క్యాబినెట్ పోస్టులు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో ఎవరికైనా దాన్ని ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తారేమో, పోర్ట్ఫోలియోస్ చేంజ్ అవుతాయేమో, దట్ జనరల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అది. అందులో ఏదో సరే కొంతమంది కన్నా కొత్త వాళ్ళకి అవకాశం కల్పిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారేమో, అందులో తప్పేం లేదే. సో బల్మూర్ వెంకట ఏమైనా రేస్లో ఉన్నారా? మేడం నేను నాకు ఇచ్చిన మా పార్టీ నన్ను అతి చిన్న వయసులో నాకు పిసిసి ఉపాధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ పరంగా అతి చిన్న వయసులో నాకు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మీనాక్షి మేడం, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు వీళ్ళందరూ కలిసి అతి చిన్న వయసులో శాసన మండలి సభ్యునితో పాటు ఈరోజు విప్పుగా నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన దాంతో చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను నేను. ఓకే, సో నాట్ ఇన్ రేస్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ ఈజ్ ద ఫైనల్ డెసిషన్.
మనం ఏదో లాబింగ్ చేసుకొని ఇవి లాబింగ్ చేసుకుంటే వచ్చినాయి కాదు, ఉమ్. ఇంకేదన్నా కావాలంటే లాబింగ్ చేసుకుంటే వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాంగ్రెస్ బట్ పార్టీ. లాబింగ్ అయితే ఢిల్లీలో అవుతోంది కదా, అధిష్టానం దగ్గర చేస్తున్నారు, లాబింగ్ మేము చేసేది మమ్మల్ని ఏముంటది ఇంక్లూడ్ మేడం? చెయ్యండి. ఎవరన్నా వెళ్ళి కలవనీకి ప్రయత్నం చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడుగుతారేమో, తప్పేముంది? ఓకే. ఇప్పుడు కుటుంబ పెద్దని పోయి నాకు అవకాశం కల్పించండి, 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి దానిపైన అవకాశం కల్పించండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటారు, దాంట్లో తప్పేం లేదే. సో కొంతమందిని తీసేస్తారు అనేది వాళ్ళ మీద సీఎం కి అంత ప్రాపర్ ఒపీనియన్ లేదు అనేది, ఒక పాజిటివ్ గా లేరు మరి అనేది. రేవంత్ రెడ్డి గారు అయితే ఎక్కడైతే మాట్లాడినట్టయితే నాకే తెలియదు ఒపీనియన్ లేదని. ఓకే, ఆయనే మాట్లాడరు, వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఇవన్నీ వస్తుంటాయి, వినిపిస్తున్నటువంటి మాటలు ఉంటాయి. సోర్సెస్ ఏమున్నాయి మేడం? ఏదన్నా పుట్టియనికి ఏదన్నా చెప్పొచ్చు, దానికేం ఖర్చు కాదు కదా మేడం, ఒక గాసిపే కదా. సమయం ఖాళీగా ఉంటే ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి ఆ గాసిప్ బయటకు వస్తుంది, ఆ గాసిప్ పైన చర్చ పెడతారు, ఆ చర్చ పైన స్టోరీలు వస్తాయి, స్టోరీల పైన డిబేట్లు అవుతాయి. ఓకే, సో బట్ ఇవన్నీ ఏవి వాస్తవానికి దూరంగా ఉన్నాయంటారా? అన్ని సత్యదూరంగా ఉన్నాయి మేడం. ఓకే, మీరు స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నారు, ఎన్ఎస్యుఐ, ఆ తర్వాత తెలంగాణ మూవ్మెంట్లో విపరీతమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు సరికొత్తగా జరుగుతున్నటువంటి జెన్జీ మూవ్మెంట్, కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటి ఒక మాట. మేడం, ఈరోజు భారతదేశ యువకులలో ఒక డిస్ట్రెస్ అవుతుంది. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఎందుకనంటే జెన్జీ యూత్ అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మన మతం పేరుతోటో కులం పేరుతోటో వాళ్ళని అట్రాక్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడున్న ఫ్రెష్ జనరేషన్ 18 to 25 years అయితే ఏజ్ ఉందో, ఎస్పెషల్లీ 16 అని కూడా తీసుకోవచ్చు, సరే మనం 16 years to 25 years ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఇప్పుడున్న ఫ్రెష్ జనరేషన్, దాన్ని జెన్జీ అని మనం మాట్లాడుకుంటాము. వీళ్ళని మనము దేవుని పేరు చెప్పో లేదా కులం పేరు చెప్పో లేదా మతం పేరు చెప్పో ఎమోషనల్గా అయితే వాళ్ళని మనము హక్కున చేర్చుకునే పరిస్థితి అయితే లేదు. వాళ్ళు మొత్తం కూడా ఇతర దేశాలతోటి, ఈరోజు సోషల్ మీడియా వచ్చినాక ఇతర దేశాల్లో ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతుంది, మన దగ్గర ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతుంది, ఇతర దేశాల్లో ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దేశంలో ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయనే దానిపైన కంపారిజన్ చేసుకుంటారు. కంపారిజన్ చేసుకొని వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు. వాళ్ళు ఒక హాస్పిటల్ పోతే, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఆడ పరిస్థితి చూసుకొని ఆ ఫోటో తీసి ది బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి కొడితే మనది ఏ స్థానం ఉందో వాళ్ళకి కనబడుతుంది. సో ఇవన్నిటిపైన చూసి వాళ్ళే ఆ ఒక డిస్ట్రెస్ తోటి తర్వాత చీఫ్ జస్టిస్ గారు వారిని, న్యాయమూర్తి గారు వారిని సంబోధించినప్పుడు వారు మాట్లాడిన, అంటే వారు యూజ్ చేసిన పదం ఏదైతే కాక్రోచ్ అని వారు వాడినప్పుడు దానిపైన ఒక కోపంతో, ఆ డిస్ట్రెస్ తోటి కేంద్ర ప్రభుత్వం పైన కేంద్రంలో జరుగుతున్న అవకతవకలు, నీట్ కానీ సిబిఎస్ఈ కానీ ఈ లీకేజ్లు కానీ, దీని వలన ఎఫెక్ట్ అవుతున్న స్టూడెంట్స్ కానీ, డెత్ అవుతున్న స్టూడెంట్స్ కానీ, గతంలో ఏంటంటే ఇంత ఫాస్ట్గా తెలియకపోతుండే, ఈరోజు మారుమూల అరుణాచల్ ప్రదేశ్లో ఏదైనా గ్రామంలో కూడా ఒక పిల్లగాడు సూసైడ్ చేసుకుంటే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి ఇక్కడ హైదరాబాద్లో తెలిసిపోతుంది. సో ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకొని ఎందుకు ఇట్లా అవుతుందనే దానిపైన విద్యార్థులు, యువకులు, జెన్జీ యూత్ రోడ్ పైకి వస్తారు. దాంట్లో భాగంగానే పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. సో కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు అంటే మేడం, అంత పెద్ద మూమెంట్ దాన్ని ఎవరు కూడా, అంటే ఎనీ పార్టీ కాంట్ క్రియేట్ ఇట్. అంటే ఒక కామన్ మూమెంట్గా అరేజ్ అయిన దాన్ని మేము కాదు, ఎవరు కూడా ఆ రకంగా క్రియేట్ చేయలేరు. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత ఫాస్ట్గా అది సోషల్ మీడియాలో అంత డ్రాస్టిక్గా పెరుగుతుంది అని చెప్పి. సో ఇప్పుడు మనం స్కూల్స్, హాస్పిటల్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు వెరీ రీసెంట్గా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక వ్యాఖ్యలు, తెలంగాణలో 27,000 స్కూల్స్ ఉన్నాయి, ఏదైతే సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయో వాటన్నింటిని తొలగించేద్దాం, 27,000 నుంచి 4,000 స్కూల్స్ వరకే చేద్దాము అనేటువంటి ఒక మాట. అది ఇప్పుడు టీచర్స్ దగ్గర నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కదా మేడం. దాంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి ఇప్పుడు నేను 3 o'clockకి దానిపైన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది, అంటే క్లారిటీ తోటి ఇద్దాం. దాంట్లో ఏంటంటే చిన్న చిన్న స్కూల్స్ ఎక్కడైతున్నాయో మూసేద్దామనే దానికంటే కూడా ఏంటంటే కంబైన్ చేసి ఒక పెద్ద స్కూల్గా చేసి ప్రతి టీచర్ కూడా అంటే ఇక్కడ కూడా టీచర్ స్ట్రెంత్ తగ్గకుండా స్టూడెంట్స్ స్ట్రెంత్ పెరిగే విధంగా దాని ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో వారు చెప్పారు తప్ప ఉన్న స్కూళ్ళన్నీ మూసేసి టీచర్లందరినీ తక్కువ చేద్దామనే ఉద్దేశంతో వారు మాట్లాడిన అంశం కాదు. కాకపోతే దూరంగా ఎక్కడో ఉన్నారు వాళ్ళందరూ స్కూల్స్ కు దూరం అవుతున్నారు కాబట్టి ఆ తాండాలో లేకుంటే ఆ కాలనీలో ఒక స్కూల్ మండలంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్ అని, తెలంగాణ మోడల్ స్కూల్ అని చెప్పి ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో మేము వెబ్సాంధ్రం వెళ్ళి ఒక స్కూల్ని చూసి వచ్చినాం. ఆ స్కూల్ స్ట్రెంత్ ముందు అంటే ప్రీ ప్రైమరీ బ్లాక్, ప్రైమరీ బ్లాక్
బ్లాక్స్గా చిన్నది ఉండే టీచర్స్ ప్రాపర్గా లేకుండా ఇప్పుడు దాన్ని అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే 1 yearలో 3000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ స్కూల్ స్ట్రెంత్ ముందు 1200 ఉంటే దాని తర్వాత 3000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ రూట్లలో ఉన్న ఆ రూట్ల స్కూల్ దాన్ని 1600 అంటే స్ట్రెంత్ 3000 వరకే ఉంది. అంటే దాన్ని పెద్ద చేసింది ఏం లేదు, బేసిక్ కొంచెం చేసి దాన్ని నార్మల్గా ప్రైవేట్ స్కూల్ ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ అన్నిటితోటి కలిపి దాన్ని క్యాంపస్ని కొంచెం నీట్గా చేస్తే అప్పర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల కోసం అక్కడ అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకుంటారు. సో ఆ రకంగా ప్రతి మండలంలో కూడా అసలు ఒక 2-3 స్కూల్స్ పెట్టాలని, ప్రతి మండలంలో కూడా 2-3 స్కూల్స్ పెట్టి వాళ్ళకి బస్ ఫెసిలిటీస్ కల్పిస్తే ఆ బస్సుకి ఏదైతే ఉందో బస్సెస్ గవర్నమెంట్కి ఉంటుంది, దాని తర్వాత మెయింటెనెన్స్ స్టూడెంట్స్కి ఇక్కడ అంతా కూడా ఆడ పేరెంట్స్ కంప్లీట్ చేస్తుంది. సో ఆ రకంగా ఒక విజన్ తోటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడి తప్ప దాన్ని ఏదో వ్యతిరేకంగా తీసుకొని ఎవరైతే స్కూళ్ళు మూసేసి కొత్త స్కూళ్ళు తెరవకుండా అద్దె భవనాలలో పాఠశాలల్ని పెట్టిన వాళ్ళు కూడా ఈరోజు దానిపైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. దానిపైన క్లారిటీగా లెక్కలతో సహా ఎట్లా చేద్దాం ఏందో కూడా దాని యాక్షన్ ప్లాన్ కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే గతంలో ఉన్నదానికి అప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ ప్రభుత్వ వ్యతిరేకత అంతా గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కాంగ్రెస్ పక్షాన్ని నిలిచిండ్రు, కాంగ్రెస్ లో గెలవడానికి కూడా వాళ్లే ప్రధాన భూమిక పోషించిన వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకంగా వాళ్ళ కోపం వస్తోంది. మీరు అంటే వాళ్ళకి కమ్యూనికేట్ అయినది ప్రాపర్ గా కమ్యూనికేట్ కాలేదు కాబట్టి నా సొంటోళ్ళం దానిపైన స్పష్టత ఇయనికి ప్రెస్ మీట్ పెట్టి దానిపైన క్లారిటీ ఏ రకంగా చెప్పిరని దానిపైన కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇదంతా కూడా నా ఎడ్యుకేషన్ పాలసీ కోసం, తెలంగాణ కోసం ఆకునూరి మురళి తయారు చేసినటువంటి దాంట్లో భాగంగానే తీసుకుంటున్నారు. ఆయనేమో రిజైన్ చేసి వెళ్ళిపోయారు. మేడం, ఆకునూరు మురళి గారు ఇచ్చిన ఐడియాస్, వారు ఇచ్చిన ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే కొన్ని గవర్నమెంట్ కొన్ని సజెషన్స్ ఇచ్చారో అందులో ప్రాక్టికల్గా ఏమున్నాయో 100% ఆ సజెషన్స్ అనేవి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కానీ చాలా క్లియర్గా చెప్తున్నాం, ఎక్కడ కూడా టీచర్స్ని తక్కువ చేయాలని కానీ టీచర్స్ని పక్కన పెట్టాలని కానీ ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బలపరచాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలకు అందించాలి, అండ్ అందుబాటులో ది బెస్ట్ స్కూల్స్ని టీచర్స్ కూడా ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే గతంలో ఎక్కడైతే సింగిల్ టీచర్ స్కూల్స్ని డెవలప్ చేసింది అక్కడ ఉన్న వాళ్ళు దూరం అవ్వకుండా ఉన్నాయి. ఇప్పుడు అన్నిటినీ కలిపి ఒక చోట పెట్టాలి, స్ట్రెంత్ చేయాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి లాభ నష్టాలు కూడా ఉంటాయి కదా. వీటన్నిటికీ సంబంధించి ఆలోచన లేకుంటే పక్కా ప్రణాళిక, ఇప్పుడు మళ్ళీ సెకండ్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతోంది కాబట్టి ఉన్నటువంటి డౌట్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఒక రకంగా ఆగ్రహం వస్తుంది, పేరెంట్స్లో కన్ఫ్యూజన్ కూడా ఉంది, మా స్కూల్ ఉంటుందా పోతుందా, మా కాలనీలో ఉంటుందా. మేడం, ఎటువంటి ఇబ్బందులు పడకుండా పేరెంట్స్కి టీచర్స్కి ఎవరు కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ది బెస్ట్ వేలో సెట్ చేయాలనే ఉద్దేశంతో ప్రక్షాళన చేయాలి. 10 ఏళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు, మొత్తం కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖరాబ్ అయిపోయిందనే ఉద్దేశంతో ఆ శాఖని స్వయంగా ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకోరు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఇంపార్టెన్స్ ఈస్ గివింగ్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. ఎంత ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇస్తారో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెసేజ్. ఎవ్రీ వీక్, నేను కూడా అదే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన కాబట్టి ఎవ్రీ వీక్ ముఖ్యమంత్రి గారు దానిపైన రివ్యూ చేస్తారు. ఎడ్యుకేషన్ దానిపైన రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నింటినీ రెక్టిఫై చేస్తారు. అండ్ ఏదన్నా మంచి చేసే ముందు కొద్దిగా ఇబ్బందులు అనేటివి వస్తాయి. ఇబ్బందులు వచ్చినాయని చెప్పి మంచి చేయడం ఆపేస్తే భవిష్యత్తే ఉండకుండా పోతుంది. సో వీటన్నిటిని తొందరలోనే అడ్రస్ చేస్తారు. 100%. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ.